హాయ్ అండి. ఇవాళ కమ్మగా ఉండే బెండకాయ పచ్చడి అనమాట. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే కనుక 2 ముద్దలు ఎక్కువే తింటారండి. పిల్లలైనా పెద్దలైనా అంత కమ్మగా ఉంటుంది. కూర ఇష్టపడని వాళ్ళకి పచ్చడి చాలా మంచి ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చిటికెడు మెంతులు వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటం అనేదాకా వేయించుకొని అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇవి చక్కగా వేయించేసుకోవాలి. ఇది కూడా వేగిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తొడయాలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. ఈ చింతపండును కూడా వేసి చక్కగా ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నానండి. ఇది కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా చక్కగా వేయించేసుకొని ఇవన్నీ వేగిపోయిన తర్వాత చిన్న టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసి వేయించేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగేదాకా మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మాడకుండా చక్కగా వేగుతాయి. ఇవన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. రోట్లో దంచుకుంటే బాగుంటుంది, కావాలనుకుంటే మిక్సీలు కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న లేత బెండకాయలు 1 పావు కిలో వేసి వేయించుకుంటున్నాను. ఇవి చక్కగా వేయించుకోవాలండి. ఇది వేగేలోపు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా, అందులో ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగేలోపు చక్కగా ఇందులోనే మనం అన్ని స్పైసెస్ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసేసి మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి పల్స్ అండి, ఒక్కసారి తిప్పి ఆపేయాలి. అట్లా చేసుకుంటే కనుక కచ్చాబచ్చాగా నలుగుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంట్లో తాలింపు గింజలు ఉంటాయి కదా అవేనండి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, 1-2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా కమ్మగా వేయించుకోవాలి. తాలింపు ఎంత బాగా వేగిందో, ఎంత మంచి వాసన వచ్చిందో టేస్ట్ అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు మనం చక్కగా వేగిన తర్వాత పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి, దోశ, ఇడ్లీ అన్నిట్లోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.